ఈ రాత్రి మా బైబిల్ పఠనం కొరకై యోహాను సువార్త 19వ అధ్యాయం 23-24 ఇలా చదువుకుందామండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 23-24 ఇలా చదువుకుందాం. సైనికులు యేసును సిలువేసిన తర్వాత చదవని మీ భాగం కూడా చదువుకుందాము. సైనికులు యేసును సిలువేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకుని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని 4 భాగాలు చేసి ఆయన అంగిని కూడా తీసుకుని అంగి కుట్టు లేక పైన యావతనేయబడి కనుక వారు దాన్ని చెప్పక అది ఎవరికి వచ్చునో అని దానికోసం చీట్లు వేయుదని ఒకరికొకరు చెప్పుకుని వారు ఆ వస్త్రములను తమలో పంచుకొని అంగి కోసం చీట్లు వేసి అని లేఖనము నెరవేరినట్లు ఇది జరిగిన ఎందుకే సైనికులు ఇలా చేసి. కీర్తనలు 22వ కీర్తన 18వ వచనం. 22వ కీర్తన 18వ వచనం. 22వ కీర్తన 18వ వచనం చదువుకుందామండి. చదువుకుందాం. 22వ కీర్తన 18వ వచనం. నా వస్త్రముల వారు పంచుకుంటున్నారు, నా నీ కొరకు చీట్లు వేయించుకుంటున్నారు. ప్రార్థన చేసుకుంటారు. కాపాడే బాధ్యతలు మనవాళ్ళు ఉద్యోగాలు తోడులు మిమ్మల్ని నడిపించినారు. ఈ రాత్రి మాట ద్వారా వాక్యాన్ని సిద్ధం చేసినారు. మీకు స్తోత్రములు స్వామి. ఈ బైబిల్ జ్ఞానం రాత్రి దానిని తెలుపడం లేఖన భాగంలో విజయం పెడుతున్నారు. అంగీకరించు ఆశ్రయించు పరం నుండి మీరు ప్రసాదించబోయే మాటలు వేడుకుంది తీర్పు పొందినట్లుగా మాకు స్వీకరించి మా జీవితంలో తెలుసుకొని మా ప్రభు మాకు ఎంత ప్రియమైన వాడు కోసుకుంటూ జీవితంలో సాగిపోవడం సహాయం చేయండి. కనబడే తర్వాత శక్తులు యేసు నామమున ప్రార్థిస్తూ ఈ దాసులను విశ్వాసం చేసి దేవులకు ఈ కూరగా వాడుకొని మీ నామమున పెంచుకోండి. ఆయన స్తోత్రములు నాగరాలు తీసుకురావు మా సమయాన్ని జీవితం చేయండి. యేసు క్రీస్తు ప్రభు మా రక్షకుడైన నామం పేరు హృదయపూర్వకమైన స్తుతి వందనములు కోరుతూ చేర్చిపెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. ఈ దినాల్లో ఈ యొక్క గుడ్ ఫ్రైడే మరి ఈస్టర్ సందర్భంలో పురస్కరించుకొని ప్రపంచంలో ఈ యొక్క శుక్రవారం గుడ్ ఫ్రైడే అని నామకరణం చేయబడింది. దాన్ని ఏ చట్టము, ఏ అధికారము, ఏ రాజ్యము, ఈ ప్రజలు మార్చడానికి వీలులేనిదిగా ఉంది. కారణం ఏంటంటే ఇట్ ఈస్ ఎ డివైన్ ఆర్డైన్ ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క అనంతకాల దైవ ఏర్పాటు చోటున నిర్ణయించబడ్డ శిలువ కార్యం. ప్రభువు యేసుక్రీస్తు వారి శిలువకెక్కుట అనేది యాంత్రికంగా ఉన్నట్పనంగా జరిగింది కాదు. ఇది దేవుని అనంతకాల ఏర్పాటును బట్టి జరిగిన కార్యం. అందుకే ద క్రాస్ ఈజ్ బ్రింగ్స్ ద గ్రేస్. శిలువ అనేది మానవాళికి కృపను మరి ప్రసాదిస్తుంది. ఈ కృప మానవుని జీవితానికి అనువర్తించుకోవడం ద్వారా శిలువ ఎదుట మానవ జీవితము, మానవ యొక్క మరి పాప స్థితి అది అంతర్ధానమైపోతుంది. రెండవది ద క్రాస్ బ్రింగ్స్ సాల్వేషన్. శిలువ మరి రక్షణను ప్రసాదిస్తుంది. కనుక దేవునికి దూరమైన మానవుడు శిలువ ద్వారా రక్షణ కార్యం ద్వారా ఏ సింగిల్ మ్యాన్ కెన్ బికమ్ ఏ సేవ్డ్ అనేది ఒక పాపి అయిన మానవుడు పరిశుద్ధంగా తీర్చబడటకు ఏ సింపుల్ ఫార్ములా, ఒక సామాన్యమైన విధానమును మానవాళికి దేవుడు ప్రసాదించిన వరం. ఈనాడు మానవుడు రక్షణ కొరకే, పాప క్షమాపణ కొరకే, లేక మోక్షం కొరకే, దేవుడు చూడడానికి కొరకే, పరమ చేరుకోవడానికి కొరకే ఎన్నెన్నో ప్రయాసాలు పడుతున్నారు. అయితే దేవాది దేవుడు యేసు ప్రభు ద్వారా శిలువ కార్యమును శిలువను అడ్డం చేసుకుని శిలువ మీద తన కుమారుని యేసు ప్రభు బలి చేసిన పైన మానవాళికి కలిగించిన కృపావరాన్ని మానవుడు దాన్ని యూటిలైజ్ అనగా ఉపయోగించుకోలేకపోతున్నాడు. కనుక ద క్రాస్ బ్రింగ్స్ సాల్వేషన్. మూడవది ద క్రాస్ బ్రింగ్స్ సబ్మిషన్. శిలువ అనేది మానవునికి
దేవునికి తనతో అప్పగించుకునే స్థితిని మనకు చూపిస్తుంది. మనం చదివిన లేఖన భాగంలో యోహాను భక్తుడు రాసినాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం. సైనికులు యేసు శిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికుడికి ఒక్కొక్క భాగం వచ్చినట్టు వాటిని 4 భాగాలు చేసి అంగిని కూడా తీసుకుని అంగి కుట్టు లేక పైన యావత నేయబడి కనుక దాన్ని చెప్పక దాన్ని పంచుకున్నారు. ఇది మనం చెప్పుకున్నట్టుగా శిలువ అనేది యాక్సిడెంటల్, అది అకస్మాత్తుగా జరిగిన కార్యం కాదు. ఇట్ ఈస్ ఆర్డైన్డ్ ప్లాన్ ఆఫ్ గాడ్, దేవుని దయాపూర్వక ఏర్పాటని మనం చెప్పుకుంటుండగా ఈ శిలువ కార్యమును కోసకొచ్చినట్టు దావీదు భక్తుడు తాను 22వ కీర్తనలో రాశాడు. 22వ కీర్తన రాసి ఈ 18వ వచనంలో వారు నా అంగీ కొరకు చీట్లు వేసి అనే మాట మనం చూస్తాం. చూడండి 22వ కీర్తన 18వ వచనం. వారు నా వస్త్రములు వారు పంచుకున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేస్తున్నారు. 22వ కీర్తనలో మనం ఇంటికి చదువుకుంటే ప్రభువు యేసుక్రీస్తు వారు పలికిన మాటలు కొన్ని ఇక్కడ మనకు దోహదపడతాయి. The 7 sayings of the Lord. యేసు ప్రభువు శిలువలో పలికిన 7 మాటలు రేపటి దినమున ప్రఖ్యాతిగా పెద్ద మరి క్యాథీడ్రల్స్ లో, పెద్ద చర్చెస్ లో దాదాపు మరి 11 గంటల నుంచి 3 గంటల ఏకదాటిగా గొప్ప భక్తులు మరి ఈ యొక్క ఒక్కొక్క మాట శిలువ మీద పలికిన యేసు ప్రభు మాట మీద వాళ్ళు వ్యాఖ్యానాలు వర్తమానాలు ఇవ్వబోతున్నారు. ఇట్ ఈస్ ఇండీడ్ మానవుడికి దేవుడు ఏర్పాటు చేసిన ఏర్పాటు శిలువ ద్వారా ఎంత కృపావరం, ఎంత కృప, ఎంత రక్షణ, ఎంత దేవుని కొరకైనా మరి జీవితాన్ని అప్పగించిన స్థితిని కలిగించిందో శిలువ అనేది మానవుడికి దేవునికి అనుసంధానం కలిగించే ఒక చక్కటి ఏర్పాటుగా చూస్తాం. కనుక ఈ శిలువ కార్యాన్ని దావీదు భక్తుడు కొన్ని వేల సంవత్సరాల ముందుకి వెనక్కి వెళ్తే జరగబోయే కార్యాన్ని కోసుకొచ్చినట్లు దావీదు భక్తుడు రాశారు. డేవిడ్ నాట్ ఓన్లీ ఎ కింగ్, ఈజ్ ఆల్సో ఎ ప్రాఫెట్. దేవుడు దావీదు రాజు మాత్రమే కాదు, అతను ప్రవక్త కూడా. అనగా ప్రవక్త రాబోయే సంగతులను ప్రవచించువాడు. దావీదు ప్రవచించిన ప్రవచనం ఇక్కడ 22వ కీర్తన యేసుక్రీస్తు శిలువలో పలికిన పలుకులు, నా దేవా నా దేవా నన్నేల నీవు చేయి విడిచితివి. ఈయన అసమానుడైన క్రీస్తు, దేవునికి కుమారుడుగా ప్రత్యక్షమైన దేవుని కుమారుడు, ఆకాశములకు సృష్టికి కర్త, అన్ని నామములు యేసునామములో ఉండవలసిండగా దేవుడు అత్యున్నతమైన రీతిగా ఈ దివ్య కుమారుడు హెచ్చించి ఉండగా ఈయన నిస్సహాయుడుగా యాజ్ ఎ హెల్ప్లెస్ పర్సన్ ఆ కేక వేసినప్పుడు దిక్కులు పిటికినాయి. నా దేవా నా దేవా అన్నట్టు చేయించినప్పుడు ప్రజలంటే కంటే కాలేదు. ఏమిటి ఈ అర్థనామం, ఏమిటి కేక? ఈ కేక నీ కొరకే నా కొరకే వేస్తుంది. శిలువలో ప్రభు వేసిన కేక, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. కనుక ఈ మాటలన్నీ దావీదుకి ఎక్కడ తెలిసినాయి? అందుకే ఈ యొక్క శిలువ అనేది దేవుని యొక్క అనంతకాల ఏర్పాటు. శిలువలో మనకు శిలువ యాత్రలో 3 ప్రాముఖ్యమైన స్థలాలు మనకు కనిపిస్తాయి. శిలువ గెత్సెమనే వనం నుంచి ప్రారంభమై గబ్బతా అనే ఆరుబయట స్థలం పిలాతు భవనంలో ఆగి అచ్చోటు నుండి గొల్గొతా అనే కపాలమైన స్థలము పర్వతములకు ప్రయాణమైంది. అచ్చోట సమాప్తి అని ముగించబడింది. ఈ 3 స్థలములలో శిలువ యాత్ర ప్రారంభపడడానికి సృష్టి ఆరంభం నుంచి ఈ 3 సంగతులు ఏ విధంగా శిలువకు అనుగుణంగా ఉన్నాయో వీటిని ఏది తోటలో జరిగిన కార్యం ఏ విధంగా తోటలో దేవుడు ముగించాడు, భవనములో జరిగిన కార్యాన్ని భవనములో దేవుడు ఎలాగ ముగించాడు, కొండ మీద జరిగిన కార్యాన్ని కొండ మీద ఏ విధంగా ముగించాడని కంపారిజన్ చేసుకుంటే మన జీవితంలో శిలువ తెచ్చుకున్న ఆశీర్వాదాలు ఎన్ని. ఈ శిలువకు మనం శత్రుడుగా ఉందామా? ఈ శిలువను కౌగిలించుకుందామా? ఇప్పుడే పాడుకుంటుంది, నీ శిలువే నాకు శరణం యేసు ప్రభు. మనకు శిలువను మించి లేదు. నీకు శిలువను దాటి మనం ఎక్కడ పోగలం? శిలువలో మనకు ప్రభువారు చేసిన మా సమాధాన కార్యం ఎంత గొప్పది చూడండి. దయచేసి మొట్టమొదటిగా యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయం
18వ అధ్యాయం మొదటి 2వ వచనం చదవండి. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయాడు. అక్కడ ఒక తోట వెళ్ళను, దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళాడు. ఇది ఇంటికి చదవచ్చు. ఇది గెత్సేమనే వనం, కెద్రోను వాగు దగ్గర ఉన్న గెత్సేమనే వనం. ఒలీవ కొండకు గెత్సేమనే వనానికి తరచుగా మన ప్రభువారు వెళ్ళేవారు. ఈ గెత్సేమనే వనంలో ప్రభువారి యొక్క శిలువ యాత్ర అక్కడ పూర్తిగా ప్రారంభానికి నాంది పలికినట్లుగా చూస్తాం. ప్రభువారు అక్కడ వెళ్ళినప్పుడు యూదా ఇస్కరియోతు తన అనుచరులతో కూడా ఆయనకు వెళ్ళి ఆయన బంధించిన భయం ఇదంతా మనం చూస్తాం. ఎందుకు ఈ తోటలో ప్రభువును బంధించాల్సి వచ్చింది? ఈ తోట యొక్క విశిష్టత దయచేసి రండి దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఆది కాండం తూర్పున ఏదేను ఆయన ఒక తోట వేసి అనే మాట మనము చదువుకుంటున్నాం. దయచేసి చూడ మాట. రెండవ అధ్యాయం దేవుడైన యెహోవా తూర్పున ఏదేనుడు ఒక తోట వేసి తాను నిర్మించిన నగరి దానిలో ఉంచెను. కనుక తూర్పున ప్రారంభంలో దేవుని సంకల్పం తోటలో ది ప్లాన్ ఆఫ్ గాడ్ అండ్ పర్పసెస్ ఆఫ్ గాడ్ టు బి అకంప్లిష్డ్ ఇన్ ద గార్డెన్. ఇది దేవుని యొక్క దయాపూర్వక సంకల్పం. ఈ ఏదైనా తోటని దేవుడు వేసి ఏ అసమానమైన మరి ఎంత శ్రేష్టమైన తోట అది వర్ణించడానికి వీలు కాని తోట. దేవుడే చల్లటి పూట పొలం నుండి దిగి వచ్చి ఆ తోటలో విహరించిన గడియలు దినములు అవింత శోభస్కరములు, ఎంత ఆశీర్వాదకరములు. మన పితరులు ఆదాము ఆయనతో సంచరించిన వైరము ఎంత శ్లాఘనీయమైందో మనకు అర్థం కాదు. దేవాది దేవుడు పొలమును విడిచి భూలోకంలో తాను వేసిన తోటకు ఆయన వచ్చి చల్లటి పూట సంచరిస్తున్న గడియలు ఎంత ఆనందం. దేవుడు ఈ తోటలో మానవులతో సదాకాలం సహవాసం కలగడానికి కోరుకున్నాడు. The divine plan of God is to have the continual fellowship with this man. తాను నిర్మించుకున్న సృష్టించుకున్న మానవులతో ఈ సహవాసం ప్రత్యేకంగా ఉండాలా. తాను పరలోకంలో ఉన్న దేవుడు 24 పెద్దలు 4 జీవులు అసంఖ్యాకమైన దూతగణములతో ఎల్లప్పుడూ పరిశుద్ధులని గణపతి మానవులు చేయబడుతూ ఎంత ఖ్యాతిగాంచిన దేవాది దేవుడు, సృష్టికర్తైన దేవుడు, అమరత్వములో దైవత్వం కలిగిన దేవుడు ఆయన పొలమును విడిచుటకు ఏం కలిగింది? భూలోకమునికి ఏం తెచ్చుటకు ఏం సంభవించింది? భూలోకంలో తాను నిర్మించుకున్న మానవుల నుంచి ఉచ్చకపోవడానికి ఎంత ఆశ్చర్యం. ఇది నీ విషయమే, నా విషయమే. దేవుడు కలిగిన మహా అనాదికాల సంకల్పం. ఇట్ ఈస్ ద గ్రేట్ డివైన్ ప్లాన్ ఆఫ్ గాడ్. మన విషయమై దేవుడు ఎంత గొప్ప ఏర్పాటు, ఎంత గొప్ప ఉద్దేశం అనేది ఈ తోటలో మనకు వ్యక్తమైతే, ఆ తోటలో దేవుడితో మానవుల సంబంధాన్ని అపవాదం చూచి మరవలేక వాడు మధ్యలో ప్రవేశించాడు. సోదరుడా, ఈ తోటలో ఫస్ట్ ఆడమ్ has sinned against to the will of God. దేవుని చిత్తానికి విరోధంగా మొదటి ఆదాము పాపము చేసి దేవునికి దూరం అయిపోయిన భయము తోటలో సంభవించింది. ఎట్లా ఇప్పుడు ఈ తోటలో ఈ మానవుడికి ఏమాత్రం సంచరించకూడదు. ఆ తోటలో అనేక ఫలవృక్షాలు ఉన్నాయి. ఆదాము బాబుకు చెప్పాడు, ఈ తోట ఫలవృక్షాలన్నీ తినండి. ఆనాడు ఏదైనా ఉన్న ఫలవృక్షం లేదు. వెరీ ఫ్యూ ఫ్రూట్స్ వేర్ ఎంజాయ్. ఒక తక్కువ ఫలములు మనం అనుభవిస్తున్నాం. దేవాది దేవుడు సంచరిస్తూ ఒకవేళ ఈ ఫలములు ఆదాము హవ్వలు పెట్టినప్పుడు, దేవుడి కూడా ఇచ్చినప్పుడు సర్వశక్తిమంతుని దేవుడు ఆ ఫలములు పూజించి ఎంత తన్మయుడు ఏంటాడో. అయితే ఈ సహవాసం కూర్చిన ఈ యొక్క మరి ఈ యొక్క శ్లాఘతను అపవాదం ఓర్వలేకపోవడం ద్వారా దేవునికి మానవునికి మధ్య శత్రుత్వాన్ని ఏర్పరిచాడు. వాడు మధ్య ప్రవేశించి మానవు నుండి దేవుని దూరం చేసినాడు. దేవుడు he was forcefully driven away from the very presence of the garden. మనము తోటలో నుంచి ఈ మానవులు ఇరువురు వారు బలవంతంగా దేవుని చేత నెట్టివేయబడి పంపివేయబడ్డారు. ఆనాడే శిలవ కార్యం ఇక్కడ జరిగింది. ఆనాడు బలి పశువు వధించబడింది.
ఆ యొక్క చర్మపు వస్త్రము వారికి కట్టబడింది. చర్మపు చొక్కా మనం చదువుకున్నాం. ఆయన వస్త్రమును తీసివేసి, ఆయన వస్త్రములకు చీట్లు వేసి ఆయన అంగీని పంచుకున్నారు. ఇట్ ఈస్ ది గార్మెంట్ ప్రిపేర్డ్ బై గాడ్. దేవుని చేత సిద్ధపరచుకున్న వస్త్రం ఇది. ఈ వస్త్రమును అపవాది దొంగిలించాలని పూనుకున్నాడు. ఈ వస్త్రము మానవుడికి కప్పబడడం ద్వారా తన మీద ఉన్న పాప నివృత్తి, తన మీద ఉన్న శాపము, శిక్ష తొలగించబడింది. ఇప్పుడు మానవుడు స్వేచ్ఛాపరమైన లోకంలో ప్రవేశించి జీవిస్తున్నాడు. అయితే ఆ దేవుడి ఏర్పాటు గెత్సేమనే వనములో కడపటి ఆధారం. చదవండి ఆ మాట. లాస్ట్ ఆడామని అంటాం. మొదటి కొరింథీ పత్రిక 15:4 చదవండి. మొదటి కొరింథీ 15:4 మొదటి కొరింథీ 15:4 చదవండి. లేఖన ప్రకారము మూడుదలంటే ఏర్పడను కడపటి ఆదాము అనే మాట చూడండి. 45 థ్యాంక్ యూ. 15:45 చదవండి. ఇందు విషయమై 45 ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయన ఉన్నది. కడపటి ఆదాము జీవింప చేయు ఆత్మ. మొదటి ఆదామేమో ప్రకృతి సంబంధమైన మానిగా సృష్టించబడితే, కడపటి ఆదాము దైవాత్మ కలిగిన వాడుగా మనకు పరిచయం చేయబోతున్నాడు. చూడండి ఇక్కడ, ఇందు విషయమై ఆదామున మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనో. హి వాజ్ లివింగ్ క్రీచర్, జీవించు ప్రాణి అయినాడు. అయితే కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ. ఏ ఆత్మ, ఏ ఉద్దేశం, ఏ ఏర్పాటు ఆ ఆదాములో బొమ్మైపోయిందో కడపటి ఆదాము ప్రభువైన యేసుక్రీస్తు వారి బిరుదులో ఇదొక టైటిల్. ఈ బిరుదు రెండవ ఆదాము అంటారు చాలాసార్లు. ఇట్ ఈస్ ద లాస్ట్ ఆడమ్. కడపటి ఆదాములో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు గురించి ఈ గెత్సేమనే వనంలో ఏ సహవాసం అయితే మానవుడు దేవుడితో కోల్పోయాడో, ఎక్కడైతే మరి ఈ యొక్క దేవుడితో సహవాసం కోల్పోవడం ద్వారా క్రూరత్వము, ద్వేషము, కక్ష, క్రోధము, పాపము, అసూయ మానవుని జీవితంలో ప్రవేశించాయో అవి గెత్సేమనే వనంలో ఈ శిలువ ప్రారంభంలోనే ఆయన వమ్ము చేసి శిలువ కార్యం ద్వారా గెత్సేమనేలో దాన్ని సంపూర్తి చేశాడు. వేర్ ది సిన్ ఎంటర్డ్ ఇన్ ది గార్డెన్ ఆఫ్ ఈడెన్. ఏదైనా పాపం ప్రారంభమై దేవునికి దూరమైన మానవులను దైవత్వ గుణములు పోయి పాప లక్షణములు, మరి క్రూరత్వము, ద్వేషము, పగ, అసూయ ఇవన్నీ ప్రవేశించడం ద్వారా దేవునికి దూరమైపోయిన మానవుని గెత్సేమనే వనంలో ఆయన సమకూర్చుకున్నాడు. ఇది శిలువ కార్యం. ఎప్పుడు గెత్సేమనే వనంలో యూదాను అప్పగించినప్పుడు పేతురు తన చేతిలో కత్తి తీసుకొని మొలకనే వాడిని చెవి తగలరిగాడు. అక్కడ మానవుని క్రూరత్వం బయటపడింది. ఆ క్రూరత్వం అంటే దేవుని మీద ఉన్న అభిమానం, దేవుని మీద ఉన్న ఆప్యాయత. అందుకే మానవుని నీతి, దైవ నీతిని, దైవ కార్యాన్ని చూడండి. రోమా పత్రిక, ఐ మే హావ్ జీవ్, నాకు ఆసక్తి ఉండవచ్చు, నాకు ప్రీతి ఉండొచ్చు, ప్రేమ ఉండొచ్చు. అయితే చూడండి, రోమా పత్రిక 10వ అధ్యాయం 2వ వచనం, వారు దేవుని మీద ఆసక్తి గల వారిని సాక్ష్యం ఇచ్చున్నారు. ఆయన వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది. ఆసక్తి ఉంది పేతురులకు. ఏం ఆసక్తి? ఓ ప్రభువు పట్టుకుంటున్నాడా, నా నాథుని, నా రక్షణ పట్టుకుంటున్నాడా అని ఆసక్తి ఉంది. మానవ సంబంధమైన నైజము, మానవ సంబంధమైన మరి ఆ యొక్క గుణము లోపల ఉద్రేకమవుతుంది. తత్కారణం చేత తన యొక్క క్రోధము, తన ద్వేషం అనేది బయలుపరిచి తాను మానవ సంబంధమైన కార్యం చేసినప్పుడు గెత్సేమనే వనంలో ఏ లక్షణము పవిత్రమైన ఏదైతే వనములో లేనిది బయట పెరగడం ద్వారా మానవ జీవితంలో ప్రారంభమైందో, గెత్సేమనే వనంలో యేసుక్రీస్తు శిలువ కార్యానికి ప్రారంభంలో పేతురును గద్దించి
ఆ యొక్క వ్యక్తిని ముట్టి అక్కడి నుంచి ఆయన గెత్సేమనే నుంచి ప్రారంభమయ్యాడు. గెత్సేమనే రెండవదిగా ఆయన చెమటోర్చున్నట్టుగా ఆయన తను తండ్రికి అప్పగించి, అది మనం చెప్పాం. ద క్రాస్ ఈజ్ ద సబ్మిషన్ అని చెప్పుకున్నాం. అనగా ప్రభువా తండ్రి చిత్తమైతే ఇది నా నుండి తొలగించము. ద క్రాస్, నీ శిలువే నాకు శరణ యేసు ప్రభు, నీ శిలువను ఎత్తుకుని నన్ను వెంబడించుటకు ఎవడైనా నన్ను వెంబడింపబోని ఎడల తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకుని నన్ను వెంబడించగలడు. మత్తయి 16:24. I have to carry the cross, not the literal. మరి అక్షరానుసారమైన ఒక శిలువ నేను మోసుకొని పోవడం, ధరించుట, పెట్టుకుంట ఒకవేళ క్రైస్తవ్యానికి అది మంచి గుర్తయితే, కానీ ఈ శిలువ అనేది నా దైనందిక జీవితంలో కార్యసాధకమవుతూ రాలా. ది క్రాస్ ఆల్వేస్ వర్కౌట్ ఇన్ మై లైఫ్. శిలువ నా జీవితంలో ఎంత వేళ పనిచేస్తే తప్ప నేను దేవుని యొక్క అనంతకాల సంకల్పమును, ఆయన నీతిని నెరవేర్చినట్టుగా ఫలము నాకు తెలుసుకోదు. ఫలములో నేను అత్యున్నతమైన స్థాయికి స్థానాన్ని పొందాలంటే శిలువే నాకు శరణం. వాట్ ద క్రాస్ టీచర్స్ మీ, శిలువ నాకు నేర్పే పాట ఏంటంటే టు సబ్మిట్ ది సావరెన్ విల్. దేవ తండ్రి చిత్తమైతే ఇచ్చిన నా నుండి తొలగించుము. అయినా వెంటనే నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించుగా అని చెప్పి ఆ చోట నుండి బయలుదేరింది శిలువ యాత్ర. కనుక ఏదైనా వనంలో దైవ సంకల్పము, ది ప్లాన్ ఆఫ్ గాడ్ అండ్ పర్పస్ ఆఫ్ గాడ్ అవి ఉమ్మైనాయి. అవి పూర్తిగా ఆ నిర్లక్ష్య పెట్టబడి దేవునికి ఎంత దుఃఖము, నిట్టూర్పు, వేదన కలిగింది. తన సొంత చేతులతో సృష్టించుకున్న మానవుడు, తన సొంత సృష్టించిన అవ్వ, వారిద్దరిని చూచి దేవుడు సంబరపడ్డాడు. ద వెరీ ఫస్ట్ మ్యారేజ్ సెలబ్రేటెడ్, సార్మనైజ్డ్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఏడెన్. ఏదైనా వనంలో దేవుడు వారి వివాహం జరిపించినప్పుడు సృష్టి అంతా మిగిలి ఆనందించింది. పక్షులు, మృగములు, మన జలచరులు ఆనందించినాయి. ఓ వాట్ ఏ గ్లోరియస్ ఇంటర్వ్యూషన్! ఎంత మహిమాన్వితమైన సహవాసం మానవుడికి ఏర్పడబడింది. దేవుడితో మానవుడు ఏకమైపోయాడు. అయితే ఈ యొక్క సహవాసం, ఈ దైవత్వం, ఈ దేవుడి ఏర్పాటు, ఈ దేవుడి ఉద్దేశం చాలా కాలం సాగలేదే. మనకు మూయబడింది. మానవుడు వికారిగా, బిచ్చగాడిగా, మరి శాపగ్రాహిగా దేవుని శాపం పొంది ఆ స్త్రీ పురుషుడు బయటకు వచ్చినప్పుడు దేవుని హృదయం తల్లడిల్లింది. గెత్సేమనెలో ఆయన రక్త బిందువులు చెమట వలె కారుతున్నాయి. దేవుని యొక్క దుఃఖము, దేవుని యొక్క అగ్ని, దేవుని యొక్క బాధ, దేవుని యొక్క వ్యసనాన్ని, దేవుని యొక్క బాధను ఈ కుమారుడు పుచ్చుకొని మన పాపములన్నీ ఆ పాత్రలో పోయబడ్డప్పుడు, ఆ పాత్రలో చూసినప్పుడు తండ్రి నీ చిత్తం దిగిన నా నుండి తొలగించు, నా చిత్తం కాదు ప్రభువా నీ చిత్తమే. నాదా ఒకవేళ నీవు విన కుమారుని మనగాలకించి ఆ నిన్న ఆనాడు తొలగించింటే ఈనాడు నాకు ఈ భాగ్యం ఉండేదా? వీ హ్యావ్ టు వెరీ సీరియస్లీ థింక్ ఆఫ్ ది క్రాస్. మనం శిలువని గురించి ఎంత తీవ్రంగా ఆలోచించాలా? శిలువకి ఎప్పుడు శత్రువు కాకూడదు. శిలువను మనం ధ్యానించుకోవాలా? ప్రభువా ఒకవేళ నీ కుమారుని మనవిని అంగీకరించి నీ కుమారుని దగ్గర పాత్ర తొలగించింటే ఈనాడు నేను స్థితిలో ఉంటున్నా. మనకు ధన్యులం. ఈ శిలువ యాత్ర గెత్సేమనే నుంచి ప్రారంభమైంది. గార్డెన్ ఆఫ్ ఏడెన్ brought a great sin or departure from the very presence of God. దేవుని సన్నిధి నుంచి నెట్టివేసి పాపాన్ని సమకూర్చిన ఏదైనా వనమే కాదు. బయట గెత్సేమనే వనములో అది దేవుడు సమకూర్చినాడు. మానవునికి దేవునికి అనుసంధానం నెలకొల్పబడింది. మానవుని యొక్క క్రోధమాన్ని దేవుడు రూపుమాపి దైవత్వం నీవు కలిగి ఉంటేనే నీవు నాకు శిష్యుడు అవుతావు. దేవుని లక్షణములు, దేవుని ప్రేమను నీవు కలిగి ఉంటేనే నాకు శిష్యుడు అవుతావని శిలువకి ఎక్కే ముందు తాను రుజువుపరిచినాడు. గార్డెన్ ఆఫ్ ఏడెన్ brought sin against God. Garden of Gethsemane made a sinner man with equal to God. దేవునితో సమానుడిగా గెత్సేమనే చేసింది. రెండవది, ఇప్పుడు ప్యాలెస్, ఈ భవనం, రాజభవనం. ఆనాడు రాజభవనంలో ఈ జ్ఞానులు అటుపోయి ఇటుపోయి తూర్పు దేశం నక్షత్రాలు చూచి
ఆ జ్ఞానుడు విచారించుకుంటూ, రాజుగా పుట్టినవాడు భవనంలో పుట్టి ఎక్కడ పుట్టాడు? అది ప్రతీతి. అది ప్రతి మానవుడు తలంచే తలపు. ఏ కింగ్ టు బి బోర్న్ ఇన్ ద ప్యాలెస్. ఒక రాజు అయిన వాడు రాజనీకం పొంది, రాజనీకము ఘనతతో, రాజవస్త్రములతో, రాజదర్బారులో, రాజభవనంలో పుట్టి ఎక్కడ పుట్టాడు అనే తలపుతో వాళ్ళు లేఖనాలు చూసినారు కానీ, లేఖనాలు తిప్పారు కానీ, లేఖనాల ప్రకారం పోయారు కానీ, వారు మిస్గైడెడ్. వారు తప్పిపోయి రాజభవనంలోకి వచ్చారు. ఏ రోజు రాజు, అయ్యా మేము తూర్పు నుంచి వచ్చిన జ్ఞానం అండి, మంచిది, ఎందుకు వచ్చారు మీరు? మేము యూదులకు రాజుగా పుట్టిన వారిని చూచి ఆయనను ఆరాధించి ఆయన రాజుగా అభిషేకించడానికి వచ్చామయ్యా. రాజభవనం కదిలింది, ఏ రోజు సింహాసనం కదిలింది, ఏ రోజు మంత్రి మండలి ప్రజలందరూ అవాక్కైపోయారు. వాట్ ఈస్ దిస్? వేర్ ఈస్ దిస్ కింగ్ బార్న్? ఇక్కడ రాజు ఉంటే, ఇక్కడ సింహాసనం ఉంటే, ఇక్కడ రాజనీకం ఉంటే, ఇక్కడ రాజభవనం ఉంటే, మళ్ళీ రాజుగా పుట్టుట. అప్పుడు లేఖికులు పిలిపించాడు, అయ్యా ఈజిప్టు ఇది కొన్ని మాట్లాడేది వాస్తవమేనా? అయ్యా ఇది వాస్తవమేనండి. మీకు ఆ గ్రంథకర్త రాశాడు, యూదానంతేమా నీవు ఏమాత్రం అల్పమైన దానిలో కావు, ఇశ్రాయేలు ఏలవవాడు నీ నుండి వచ్చుచున్నాడనే మాట వారికి చదివించినప్పుడు ఏ రోజు సింహాసనం కదిలింది. ఇప్పుడు తన సంపాదించుకున్నాడు, తాను బయటపడలేదు. ఇవి జ్ఞానం దగ్గరికి వచ్చిన, అయ్యారా మీరు వెళ్ళి ఆ శిష్యుల చోటును చూచి ఆయన పూజించి నా దగ్గరికి వచ్చి వర్తమానం తెస్తే నేను వెళ్ళి పూజిస్తాను. ఎంత కుయుక్తితో కూడిన మాటది, ఎంత కుతంత్రంతో కూడిన మాటది. The garden has brought sin, has made a departure, a difference between God and man. మానవునికి దేవునికి అగాధాన్ని ఏదైనా మనము కలిగిస్తే, ఈ యొక్క భవనము ఈ కుమారుని మరి ఆ పురిటి అడకల మీదనే చిన్న పసికెందుకనే చంపివేయాలని కోరింది. డివైన్ ప్లాన్ ఆల్వేస్ ఈస్ బీయింగ్ డిస్టర్బ్డ్ బై ది డెవిల్. అయితే సిలువే వీటన్నిటిని మరి ఛేదించుకుంటూ వచ్చింది. సిలువే, ఈ సిలువే నాకు సేవ చేస్తున్నారు. సిలువలో మీరు పొందిన గాయముల ద్వారా నాకు దెబ్బలు, మీరు పొందిన దెబ్బ ద్వారా నాకు స్వస్థత ప్రభు. నీవు నా కొరకే అవమానాన్ని శ్రమతో సహించినావు. పేతురు భక్తుడికి రాస్తున్నాడు, ఆయన నోట ఏ కపటము లేదు. ఆయన బాధపడి ఆయన ఎవరిని బాధించలేదు. ఆయన శ్రమపడి ఎవరిని శ్రమపడలేదు. ఆయన ఏ పాపము చేయలేదు. పాపం అంటే అబద్ధం, మోసం అని కాదు. వాట్ ఇస్ ది సిన్? పాపం అంటే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించుట. వాట్ ఇస్ ది కమాండ్ ఆఫ్ గాడ్? అది అతిక్రమించకుండా క్రీస్తు ప్రభు దైవాజ్ఞకు లోబడ్డాడు. దైవాజ్ఞకు లోబడి ఆ పరమను వదిలి ఈ భూలోకానికి వచ్చి ఆయన తన సశరీరుడిగా కనపరుచుకొని దేవుని నీతిని నెరవేర్చాడు. పాపం అనగా జస్ట్ పాసింగ్ ది విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తమును వైదొలుట, కాదనుట, అతిక్రమించుట. అయితే ప్రభువు ఆ పని చేయలేదు. ఇది నీ చిత్తమా? ఈ పాత్ర తాగు నీ చిత్తమా? అలాగైతే నేను తాగుతాను. పౌరుడికి రాస్తూ ఆయన తన యొక్క ఆనందం కొరకై అవమానాన్ని నిర్లక్ష్యం పెట్టాడన్నాడు. ఏంటి ఆనందం? ఉమ్మి వేసుకున్న ఆనందమా? వెంట్రుకలు లాగించుకున్న ఆనందమా? మరి జనాలు కొట్టగొట్టిన ఆనందమా? నీవు రాజుడు అయితే, నీవు రక్షకుడు అయితే, నీవు దేవుడు అయితే దిగరాదని అపహాస్యం చేయడం ఆనందమా? అందరూ విడిచిపోయి ఒక్కడే శిలువలో ఎర్రటెండలో బలగపోయినా ఓ భయంకరమైన వేదన పొందడం ఆనందమా? నీ ఆనందము ఆయన అవమానం. నీవు నేను ఆనందంగా ఉన్న రక్షకుడికి ఆయన ఆనందమైంది. ఆయన నాకు ఆనందం కొరకే అవమానం నిర్లక్ష్యం పెట్టాడు. సరే, ఇప్పుడు ఈ భవనంలో రాజు చేత ప్రేరేపించబడి వారు వెళ్ళారు. వారు 2వ అధ్యాయం 10లో వారు ఆ శిష్యులను చూచి సాగిలపడి తమ బిడ్డలు విప్పి బంగారం సామాన్య పూర్వం కానుకలుగా అప్పించి ఆరాధించడం చదువుతారు. వారు తిరిగి వెళ్తుండగా ఏం చెప్పు దూత వారిని దర్శించాడు. అయ్యారా మీరు తిరిగి రాజభవనం కలిగి హేరోదు దగ్గరికి వెళ్ళవద్దు. వాడు కుయుక్తి చేత కుతంత్రం చేత పసిగంతుగా ఉన్న క్రీస్తును చంపడానికి ప్రయత్నం చేశాడు.
He wanted to take away the plan of God. దేవుని ఏర్పాటు, దేవుని ఉద్దేశం మానవుల కొరకు జరగకుండా వాడు పోగొట్టడంతో వెలగించాలని కోరుతున్నాడు. మీరు వేరే మార్గంలో మీరు వచ్చిన ప్రాంతానికి వెళ్ళండి. వారు వెళ్ళినప్పుడు హేరోదు ఆగ్రహుడైపోయి, ఒకవేళ ఈ సంవత్సర కాలం లెక్క వేసి 2 సంవత్సరాల ప్రాయంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆనాటి అర్థనాదం మంగళార్పు అది అఘోరమైంది. అయితే ఆ భవనంలో జరిగిన ఆ కుతంత్రాన్ని హేరోదు మరి పిలాతు భవనంలో ఏ విధంగా క్రీస్తు శిలువ ముగించాడు చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 19:10. యోహాను సువార్త 19:10 చదవండి. కనుక పిలాతు, నాతో మాట్లాడవా? నేను విడుదల చేయటకు నాకు అధికారం కలదే నీవు అని తర్వాత 13వ వచనం. పిలాతు ఈ మాట విని యేసు బయటకు తీసుకుని వచ్చి రాళ్ళు పరిచిన స్థలమందు న్యాయపీఠకు కూర్చుండు. హెబ్రీ భాష వాస్తవంగా గబ్బతా అని పేరు. కనుక పిలాతు భవనంలో 6 బయటికి అక్కడ రాళ్ళు పరిచిన విధానం లాంటి మంచి స్థలం, దానికి గబ్బతా అని పేరు. అచ్చోటే పిలాతు సింహాసనం కూర్చుని న్యాయ తీర్పు తీరుస్తుంటే యేసు ప్రభుతో అంటున్నాడు, నీవు ఎందుకు ఉత్తరమేయో? నిన్ను విడిపించడం నాకు అధికారం ఉందని తెలియదా అంటే ప్రభు అంటాడు, పైనుండి నీకు ఇయ్యబడి తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు. రే సోదరి సోదరుడా, అపవాదితన అధికారం చేద్దాం, నాకు వీక్షించే కుటుంబం చేద్దాం, బాలుడైన శిశువైన యేసును చంపి ఈ శిలువ కార్యం మానవానికి లోకానికి శ్రేష్టమైన ఆశీర్వాదం కాకుండా చేయాలని భవనంలో జరిగిన కుతంత్రాన్ని భవనంలోనే క్రీస్తు శిలువ కార్యం కదా దాన్ని ఒమ్ము చేశాడు యేసు క్రీస్తు ప్రభు. నన్ను నా విషయమైన అధికారం నీకు ఏమాత్రం లేదు. పిలాతు, పైన నీకు అధికారం ఉంటే తప్ప నీకు ఏ అధికారం లేదు. ఈ లోపల పిలాతు భార్య కూడా ఆమె కబురు పెట్టి పంపింది. ద మిస్సెస్ ఆఫ్ పైలట్ పిలాతు శ్రీమతి కబురు పెట్టింది, అయ్యా ఈ నీతిమంతుల విషయమైన కలగన్నా చాలా జాగ్రత్త వహించి కబురు పెట్టింది. ఆ కబురు ఆ పత్రం తీసుకొని ఆయన ధర్మశాస్త్రం తిప్పి మరి ఏదైనా ఒక చిట్కా ద్వారా ఏదైనా ఈయన విడిపిద్దామని సర్వ ప్రయత్నం చేశాడు. పిలాతు భార్యకు క్రీస్తు మీద ఉన్న మరి భక్తి గొప్పది, క్రీస్తు మీద ఉన్న ప్రేమ గొప్పది. అయితే దేవుని ప్రేమ ఎదుట ఆ ప్రేమ ఒమ్మైపోయింది. ఆ ప్రేమ దేవుని ప్రేమను మానవుల మీద శిలువలో కుమ్మరించకుండా ఆ ప్రేమ అడ్డుకోవాలని చూస్తుంది. కనుక మనం దేవుని కంటే దేన్ని కూడా ప్రేమించకూడదు. శిలువ బోధించేది ఐ హావ్ టు లవ్ ద లార్డ్ ఆల్వేస్. నేను ప్రభువును ప్రేమించాలా, ప్రభు శిలువను ప్రేమించాలా, ప్రభు శిలువ కార్యము ప్రేమించాలా. ప్రభు కంటే ఎక్కువైంది ఏది కూడా నా జీవితంలో కలదు. పిలాతు భార్య యొక్క అభిమానము, పిలాతు భార్య యొక్క ప్రేమ అనురాగాలు క్రీస్తును ఆపాలని ప్రయత్నం చేసినారు. అయితే పిలాతు భార్య మీద గౌరవాన్ని బట్టి పిలాతు తాను ఒక్క మాట విడుదల చేశాడు. అయ్యా, పస్కా పండుగ దినంలో ఒక ఖైదీని విడుదల చేయట కద్దుకరా? అప్పుడు అందరూ ముఖముడి కూర్చుండగా shall I release Jesus నజరేయుడైన యేసుని విడుదల చేతులా అని సంతోషించాడు. నా భార్య యొక్క కోరిక నేను తీర్చును గాక, ఈ నీతిమంతుల విషయమై నేను ఏమాత్రం అపరాధిగా తీర్చబడుతుంది గాక అని ఆ చిట్కా తాను దొరికినప్పుడు, ఆ యొక్క మరి ధర్మశాస్త్రకు ఆ మూలం దొరికినప్పుడు ప్రజల నుంచి మంచి జవాబు వస్తున్నాడు. అయితే దేవుని ఏర్పాటు అది జరుగుతూ ఉంది. ఏదేని వనంలో దేవుని ఏర్పాటు బొమ్మైపోయి మానవునికి దేవునికి ఇంకా సంబంధం లేకుండా పోతుందని శత్రువు కోరినప్పుడు గెత్సేమనే వనంలో దేవుడు దాన్ని కోపంతో తెచ్చివేశాడు. అయితే భవనంలో జరిగిన కార్యం శిశువుగా యేసును చంపివేస్తే మానవాళికి శిలువ కార్యం జరగదు. ఈ శిలువే నాకు శరణు యేసు ప్రభుని ఎవరు చెప్పరు. శిలువను హత్తుకొని శిలువ తాము పాపలు ఒప్పుకొని పాపలు పరిశుద్ధులు కాలేదని వాడు ఆశించిన ఆశ అడి ఆశ అయిపోయింది.
పిలాతు భవనంలో జరిగిన కార్యం అద్భుతం, ఆశ్చర్యం. ప్రజలందరూ ముక్కుగా కూర్చున్నారు. యేసు చేతులు కట్టుకుని పిలాతు నిలబడ్డాడు. నేను నజరేయుడు యేసుని మీకు విడుదల చేస్తున్నాను. నో వద్దు కాదంటున్నారు. మరి ఎవరు విడుదల చేయాలి? బరబ్బాను విడుదల చేయి, బరబ్బాను విడుదల చేయి. బరబ్బా ఎవరు? బరబ్బ దేశద్రోహి, బరబ్బ దొంగ. బరబ్బ మానవునికి దేవునికి దొరకక, ప్రభుత్వానికి దొరకక ప్రజలను దోపిడీ చేసుకుని దోపిడీ కాదు. బరబ్బా విషయమై ప్రజలందరూ ఈశ్వరించుకుని ఏమి ప్రభుత్వం, ఏమి చట్టం, ఏం న్యాయం చేస్తుందని అనుకున్నావా? దొరక చట్టానికి దొరికి వాడు బందీ వెచ్చగా వేయబడ్డాడు. బరబ్బాను గురించి సక్లింగ్ బేబీస్, పాలు తాగకుండా పానం చేసి పిల్లలట, పాలు పుట్టి పెట్టుకోకుండా పానం చేస్తుంటే అడుగు బరబ్బా చూడటమే చక్కనే పాలు పుట్టి తీసుకున్నాడు. ఈవెన్ ద సక్లింగ్ బేబీస్ యూస్ టు టెరిఫై, ఫియర్. బరబ్బా పేరు విన్న పసికథలు సైతం భయప్రాంతులైతే దుర్మార్గులు బంధకాలు ఉంటే ఈ ప్రజలు నజరేయుడైన యేసును సిలువ వేయము, బరబ్బాను విడుదల చేయమన్నారు. సోదరుడా, పిలాతు భవనంలో అన్యాయం తీర్పు ఆయన పొందినాడు. కానీ మనం న్యాయమైన తీర్పు ఎదుట నిలబడ్డట్లుగా దవశపాసన మనం నిలబడకుండా, లోకంతో తీర్పు తీర్చబడకుండా సిలువ మనల్ని ధన్యులుగా చేసింది. ఇప్పుడు అన్యాయం తీర్పు పొంది ఆయన మరి ఈ యాత్ర కవ్వక ఆ భవనం నుంచి ఏ భవనంలో వీక్తులతో కుటుంబాలతో ఈ దేవుడితో అనుసంధానాన్ని, దేవుడితో సహవాసాన్ని ఉమ్ము చేయాలని, యేసు శిశువైన యేసును పసికత్తుగా నాశనం చేయాలని కోరింది. ఏ భవనంలో ప్లాన్ ఏర్పాటు చేయబడిందో అదే భవనంలో ఆ దేవుడి ఏర్పాటు విజయవంతంగా ముగించబడి తన కుమారుని శిలువకు అప్పగించుట దేవుడి దయాపూర్వక సంకల్పమే. ఒకటి తక్కువ 40 దెబ్బలు కొరడాలతో కొడుతుండగా మోయలేని శిలువను ఆయన మోసుకొని ఇప్పుడు ఆయన గొల్గతాకు చేరుకుంటున్నాడు. అక్కడ ఈ గొల్గత అనేది ఒక కొండ. ఆ గొల్గత అనేది కపాలమని దాని పేరు, కపాల స్థలం. అక్కడ ఈ యొక్క శిలువ వేసే వారిని అక్కడ శిలువ వేస్తారు. అది పట్టబయలుగా యెరూషలేము పట్టణంలో ప్రజలందరూ తిలకించినట్లుగా ఇట్ ఈస్ హై ప్లేస్, ఎవ్రీబడీ కెన్ సీ, ప్రతి ఒక్కరు చూసినట్లుగా యెరూషలేముకు తూర్పు వైపు ఉన్న యొక్క కపాలమనే స్థలములకు ఆ యొక్క కొండ మీదకి, గొల్గతా మీదకి యేసును తీసుకుని వచ్చి ఆయన శిలువ వేసిన తర్వాత ఈ వస్త్రములు వారు చీట్లు వేసుకున్నారు. ఇప్పుడు ఈ కొండ మీద ఏం జరిగింది? రండి, నిర్గమాకాండం 8 వచ్చాడు, 19 వచ్చాడు. త్వరగా ముగించుకుందాం. నిర్గమాకాండం 19 వచ్చాడు. ఈ కొండ మీద మానవుడికి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. మోషే ద్వారా the law has been given to the mankind. మానవాళికి కొండ మీద దేవుని ధర్మశాస్త్రము ఇవ్వబడింది. ఈ దేవుని ధర్మశాస్త్రం 1 నుంచి 9 వచనాలు చదివితే, ఇది మనకు సమయం లేదు, ఇంటికి వెళ్ళి ఈ వచనాలు 25 వచనాలు మీరు చదివితే 1 నుంచి 9 వచనాలు మానవ విషయమే దేవుడి కలిగిన అత్యంత కేర్ ఆఫ్ గాడ్. మానవుని విషయమై దేవుడికి ఉన్న చింత, ద కేర్ ఆఫ్ గాడ్, ఎక్కడ జాగ్రత్త. రెండవది మరి 9 నుంచి 18 వచ్చిన వరకు ద కౌన్సిల్ ఆఫ్ గాడ్. మానవుని విషయమై దేవుని యొక్క సంకల్పం, ఆలోచన ఇక్కడ బయలుపరచబడింది కొండ మీద. మూడవదిగా చూస్తే 19 వచనం నుంచి 25 వచనం వరకు ది కన్సర్న్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క మక్కువ, మానవ విషయం ఏంటో ఇక్కడ బయలుపరచబడింది. అనగా ఈ యొక్క సీనాయి పర్వతం మీద లా హస్ బీన్ గివెన్ టు మోసెస్. 22 వరకు 24 వరకు ఈ అధ్యాయాన్ని చదివితే మనం చదువుకుంటే ఇవన్నీ మనకు దోహదపడతాయి. సీనాయి పర్వతం మీదకి ప్రభువు మోషేని ఎక్కిరమన్నప్పుడు ఏ పశువు కానీ, ఏ గొర్రె కానీ, ఏ మానవుడు కానీ అంచులు కూడా చేరకూడదు. దహించు అగ్ని అయిన ధూమమయమైన దేవుని సన్నిధిలో ఆ పర్వతమంతా కాపలా పెట్టబడింది. ఆ పర్వతం మీద హలో మోసే ఒంటరిగా దేవుని స్థలంలో ఉన్నప్పుడు దేవుని యొక్క చిత్తమంతా, దేవుని యొక్క సంకల్పం అంతా, దేవుని యొక్క మక్కువ అంతా వ్యక్తపరిచి ఆ రాతి పరుగు మీద దేవుడు గుర్తుగా చెక్కాడు.
చెక్కిన రాత్రి the law of God has been handed over at Mount Sinai. సినాయి పర్వతం మీద దేవుని సంకల్పం, మానవుని విషయమైన దేవుని మక్కువ, దేవుని జాగ్రత్త, దేవుని తలపులన్నీ ఇవ్వబడితే అవి పుచ్చుకొని మానవుడు మోస దిగొచ్చాడు. కనుక ఈ ధర్మశాస్త్రం ఇవ్వబడింది, కానీ ధర్మశాస్త్రం నెరవేర్చగా మానవాళికి కష్టమైపోయింది. ఒక్క అపరాధ పరిహారం బలి కొరకై ఒక్క కోడిగుడ్డును కానీ ఒక పొట్టేలు కానీ అర్పించాలి. ఒకవేళ పేదవాడైతే ఒక పావుల పిల్లలు కానీ అర్పించాలి. ఒకవేళ ఎంత ధైర్యం పడుతుంది, పంటికి పన్ను కంటికి కన్ను, ఈ విధమైన ధర్మశాస్త్ర విధి 5 రకమైన పనులు వారికి ఇవ్వటాయి. ధర్మశాస్త్రం నెరవేర్చకపోతే దేవుని సన్నిధిలో వాడు మరి యోగుడిగా కనబడ్డు, మరి సంవత్సరానికి ఒక అపరాధ పర్యంత అటువంటి బ్లడ్ ప్రధాన యాజకుడు చేతపుచ్చుకొని ఆ దేవాలయపు లోపలి భాగంలోకి వెళ్ళి ప్రజల పక్షంగా తన పక్షంగా రక్తం ప్రోక్షించి క్షమాపణ పొంది బయటకు వచ్చేంత వరకు ప్రజలు వేచి ఉంటారు. అది ఎంతకాలమైనా దేవుడు కనికరించే వరకు, దేవుడు కటాక్షం చూపించే వరకు దూరంగా ఉండవలసిందే. ఓన్లీ ద హై ప్రీస్ట్ అంటారు. అయితే అదే కొండ మీద ఈ విధిని, ఈ చట్టాన్ని ఆయన ధర్మశాస్త్రం కొట్టివేట కాకుండా ధర్మశాస్త్రాన్ని పూర్తిగా నెరవేర్చినప్పుడు ఆయన శరీరాన్ని అప్పగించినాడు. శరీరాన్ని అప్పగిస్తే అప్పుడు ఆయన సమాప్తి అని కేకవేగా దేవాలయం తెర చిరిగి మానవునికి ప్రవేశం కలిగింది. సినాయి పర్వతం ఎవడు పుట్టినా దహించివేయబడతాడు. మౌంట్ సైనాయి brought a great curse upon human race. మానవాళి మీద సినాయి పర్వతము గొప్ప శాపము, అగ్ని గంధకములను తీసుకుని వచ్చింది. మానవునికి మించిన చట్టములను విధులను మరి దేవుడు ప్రసాదించాడు. నెరవేరితే వారికి వృద్ధి, లేకపోతే కష్టం. అయితే గొలగతా కొండ మీద ఈ దైవ ఆజ్ఞను, ఈ ధర్మశాస్త్రంలో నెరవేర్చిన వాడుగా రక్షకుడు మన కొరకై ధారాళముగా గొలగతా కొండకు వెళ్ళి శిలువను హత్తుకునే భాగ్యం మనకు కల్పించాడు. అది 24వ కీర్తన 24వ కీర్తన 7వ వచనం. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకోండి, మహిమగల రాజు ప్రవేశించినట్టు పురాతన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకోండి. మహిమగల రాజు ఎవడు? బలశాలుడు కదా యెహోవా, యుద్ధశీలుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకోండి, పురాతన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించి మిమ్మల్ని లేవనెత్తుకోండి. ఇలాగా మన కొరకైన ప్రవేశం కలిగింది, ధారాళమైన ప్రవేశం ఆశపడుతుంది. 6 మేరకు సమయోచిత సహాయం కొరకై 4 ప్రకారం ఆయన కృపాసనం దగ్గర మనము ధైర్యంగా చేరే భాగ్యం కలిగింది. శిలువ మనకి ఎంత శ్రేష్టమైన కార్యం ఇచ్చింది. కొండ మీద మానవుల మీద మోపబడిన భారం, కొండ మీద మానవునికి అతీతమైన కార్యం, రక్షకుడైన క్రీస్తు అదే కొండ మీద గొలగతా మీద తనను అప్పగించుకుని మానవునికి దేవునితో ధారాళమైన ప్రవేశం కల్పించాడు. ఎప్పుడైనా ఎక్కడైనా, ఏ కొండ మీద, సముద్రంలో, విమానంలో, బయట లోపల, ఇంత బయట ఎక్కడైనా లేదు ధారాళంగా తండ్రి, ప్రలోభమున్న తండ్రి, దేవా ఆయన అని పెంచవచ్చు, ప్రవేశించవచ్చు, పాదాలు ముందు పెట్టుకోవచ్చు. ఈ శిలువే మాకు సెలవు చేసుకుంటాడు. ఆ భక్తుడు పాడాడు, ఈ ఏదైనా వనంలో ప్రారంభమైన దేవుని తలపు పొమ్ముకోవడానికి ప్రయత్నం గెలిచిన వనంలో సమసిపోయింది. రాజభవనంలో ప్రారంభించిన యుక్తి కుయుక్తుల కుతంత్రంలో, పిలాతు భవనంలో బొమ్మైపోయినాయి. సినాయి కొండ మీద మానవుడు దేవుని చేరుకోవడానికి విధులు, నియమముల కట్టలు ఇవ్వగా గొలగతా కొండ మీద అవన్నిటినీ నెరవేర్చి మానవుడికి ధారాళమైన ప్రవేశం కల్పించాడు. ఏ చర్మపు చొక్కాయితో మానవుడు ప్రవేశించాడు, ఆ చర్మపు చొక్కాయి లాంటిది ఈ అడ్డగుడ్డ ఆయన దిశమనుడు కప్పి, ఆయన ధరించిన వస్త్రం ఆయన షీటు వేసుకున్నారు. ఇది శిలవ 4 రకాల వస్త్రాలు ఆయన కట్టారు. ఇప్పుడు మనకు సమయం లేదు, తూకిగా చూసి పూగిద్దాం. ఆయన వస్త్రములు ఆయన వివస్త్రణ చేయబడు, ఆయనకు ఒక్కొక్క
సమయంలో ఒక్కొక్క వస్త్రాన్ని ధరింపజేశారు. మత్తయి సువార్త 27:22 చదవండి. మత్తయి సువార్త 27:28. ఇది వివరించుటకు ఇక మనకు సమయం చాలు. మత్తయి సువార్త 27:28 చదవండి. ఏమైనా 27వ అధ్యాయం. వారు ఆయన వస్త్రం తీసివేసి ఎర్రని అంగి, దిస్ ఈజ్ ద గవర్నమెంట్ ఓన్ బై కింగ్స్, ఇది రాజు ధరించే వస్త్రం, ఇది రాయల్ గవర్నమెంట్. ఆయనకి రాజవస్త్రం ధరించింపజేశారు, కానీ ఇదులకు రాజ్యానికి శుభమని అపహాస్యం చేశారు. ఆయన నిజముగా రాజాది రాజు. ఆయనకి ఎర్రని వస్త్రం ధరింపచేయడం ద్వారా మనకు ఈ నీతి వస్త్రం అనేది రాజవస్త్రం ప్రసాదించబడింది. మనము రాజులము, యాజకులం. రెండవ వస్త్రం చూడండి, శిలువ వేసేటప్పుడు ప్రభు యొక్క వస్త్రం తీసివేసి ఆయనకి ఎలాంటి వస్త్రం మన కొరకే ఆయన ధరించినాడు అనేది శిలువ కార్యక్రమం 23 లూకాసు వార్త 11 వచనం. లూకాసు 23:11. ఏ రోజు తన సైనికులతో కలిసి ఆయన తృణీకరించి అపహసించి ఆయన ప్రశస్త వస్త్రం పొడిగించి పిలాతునకు మరలా కన్ఫెను ప్రశస్త వస్త్రము తొలగించినారు. ప్రశస్త వస్త్రం తొలగించడం ద్వారా ఆయనకు అధికారం, ప్రశస్త వస్త్రం కుమారుడికి తొడిగాడు, తప్పిపోయిన కుమారుడికి తొడిగాడు. కోల్పోయిన అధికారం, కోల్పోయిన కుమారత్వం, కోల్పోయిన రాజనీకం తిరిగి ప్రసాదించబడింది ఆ తప్పిపోయిన కుమారుడికి. ప్రభువు యేసుక్రీస్తు కంటగుడ్డను ఆయన మొలకు చుట్టబడి మన కొరకే ప్రశస్త వస్త్రమును ధరించినట్లుగా ఆయన నీకు అధికార వస్త్రం ఇచ్చాడు. ఇది గవర్నమెంట్ ఆఫ్ అథారిటీ. మూడవది దయచేసి చూడండి, నేను మార్క్స్ వార్త 15, మార్క్స్ వార్త 15, 17 వచనం. మార్క్స్ వార్త 15, 17 వచనం. మార్క్స్ వార్త 15. ఈ యొక్క శివ జ్ఞానాన్ని గురించి మరి లోకమంతా చదవడయా. ఆయనకు ఊదాలను పొడిగించి ముంద కిరీటం ఆయన తల మీద పెట్టి, ఇతరు రాజా నీకు శుభమని చెప్పి ఊదా రంగు వస్త్రం, ఈ షోస్ ది రిచెస్, ఊదా రంగు వస్త్రం ధరించి ఆయన మరి ఎంత సుఖ సౌఖ్యం అనిపిస్తూ వచ్చాడు. ఎవడు? ధనవంతుడు. ఐశ్వర్యాన్ని చూపిస్తుంది. ఇతర రాజుగా గుర్తించాడు, కానీ ఏమైనా చేశాడు? ప్రశస్త వస్త్రం ధరింపజేశాడు, కానీ ఆయన అపహసించారు. ఆయనకు ఉదాహరణ వస్త్రం కట్టారు, కానీ ఆయనను ఐశ్వర్యవంతుడిగా కాదు, ఇప్పుడు పేదవానిగా పరిగణించారు. అయితే నిన్ను నన్ను ఐశ్వర్యవంతులుగా చేయడానికి మనకు ఉదాహరణ వస్త్రం లాంటి మహిమైశ్వర్యం మంటి కెటవుల్లో మహిమైశ్వర్యం నింపినట్లుగా శిలువకు అప్పగించుకున్నాడు. చివరి వస్త్రం చూద్దాం, చూసి ముగిద్దాం. దయచేసి రండి. యోహాను సువార్త 19:23. యోహాను సువార్త 19:23. ఏ సైనికుడు యేసును శిలవేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకుని, దాన్ని చూడండి ఇక్కడ, అది పై నుండి కిందికి అది నేయబడింది అన్నమాట. చూడండి అక్కడ యేసుని చేసి తీసుకుని ఆగి గుట్టులేక యావత్తు లేబడిది యాజకత్వాన్ని చూపిస్తుంది. ఈ యొక్క కుట్టు లేకుండా పై నుండి కిందికి నేయబడిన ఈ యొక్క వస్త్రము యాజక ధర్మాన్ని చూపిస్తుంది. పర్ఫెక్ట్ ప్రీస్ట్, ఏ లోపము లేని ప్రధాన యాజకుడని వారి ఆడ శిలువ కాలికి బయలుపరచబడింది. మన ప్రభు మన కొరకు ఎర్రని వస్త్రము ధరించడం ద్వారా ఆయన రాజుగా పరిగణించబడ్డాడు. మన ప్రభు మన కొరకు ప్రశస్త వస్త్రం ధరించడం ద్వారా ఆయన మరి ప్రసిద్ధి చెందిన గొప్పవాడిగా పరిగణించబడి మనకు ప్రశస్త వస్త్రం కలిగినాయి. ఆయన ఉదాహరణ వస్త్రము ధరించుకోవడం ద్వారా ఆయన ఐశ్వర్యంగా కనబడ్డాడు. ఆయన యాజకత్వం ధరించుకుని మనలో ప్రధాన యాజకుడిగా మన కొరకై ఆయన ముఖ్య ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. కనుక ప్రియులారా, ఈ శిలువ రేపటి దినమున శుభ శుక్రవారం అని క్రైస్తవులకు భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి మరి రేపటి దినం ఉపవాసాన్ని ముగించి ఎంత భక్తి శ్రద్ధలతో భయభక్తులతో 7 మాటలు ధ్యానించి
సిలువను ధ్యానం చేసినంత మంచిది. అయితే వాట్ ఈస్ ద క్రాస్? సిలువ ఏంటి? సిలువ ఏం చేసింది? సిలువ నాకు ఏమి దోహదపడింది? సిలువ నాకు ఎక్కించబడింది అనేది నేను గుర్తించకపోతే ఇదంతా వ్యర్థమైన. నా ప్రభు నా కొరకై సిలువలో పడిన పాటలు ఒక్కొక్కటి తలపోసుకున్నప్పుడు గెత్సేమనే వనములో, ఏదైనా వనములో మానవాళి దేవునికి ఉన్న సంబంధం సహవాసం కోల్పోయినప్పుడు గెత్సేమనే వనంలో సమకూర్చబడింది. పిలాతు భవనంలో, హేరోదు భవనంలో క్రీస్తు యేసు శిష్యులుగా వధించి మానవాళికి రక్షణ విమోచన శిలువ ద్వారా జరిగించకుండా చేయాలని చేసిన ప్రయత్నం ప్రభువు యేసుక్రీస్తు అన్యాయం పొందడం ద్వారా ముప్పు చేయబడింది. ఈ సీనాయి కొండ మీద మానవునికి మోపబడిన బాలయుక్తమైన ధర్మశాస్త్ర విధిని గొలగతా కొండ మీద యేసు ప్రభు శిలువకెక్కి ఆ ధర్మశాస్త్ర విధి నుండి నిన్ను నన్ను తప్పించినాడు. ఇప్పుడు మనకు యోగ్యమైన ప్రవేశం కలిగింది కనుక శిలువను అచ్చుకుందాం, శిలువను తాటి వెళ్ళకుందాం. ఆయన శిలువను మోయడానికి నన్ను నేను ఉపేక్షించుకోవాలి. ఆయన డినై మైసెల్ఫ్. ఎవడైనా వ్యాపరింపబోయేటప్పుడు తను ఉపేక్షించుకొని తన సేవకులకు నన్ను వ్యాపరించాలి. అట్లు ప్రభు మనకందరికీ సహాయం చేయగాక. ఈ దినాల్లో ఈ శిలువ యొక్క ధ్యానంలో ప్రపంచమంతా మునిగిపోతుంది. ప్రభు ప్రజలకి నిజమైన శిలువ యొక్క కనిపింపు దయచేయండి. శిలువ శత్రువులుగా ఉన్న మనందరూ మిత్రులుగా వచ్చినట్టుగా దయచూపించడం. నీ ప్రధాన యాజకత్వాన్ని, నీ దయాత్వాన్ని, నీ మంచితనాన్ని, శిలువలో కనపరిచిన కృపను, ఆయన రక్షణని, ఆయన దేవుని చిత్తం యొక్క వైనాన్ని ప్రజలు గుర్తించడానికి చేయండి ప్రభావం. మనం ప్రార్థిద్దాం. మనము శిలువ శత్రువులకు కాకుండా శిలువను మోసుకుంటూ శిలువను నా కొరకు ఇంత త్యాగం చేసిన ప్రభావ, నేను ఎట్లా నేను తృప్తిపరుచున్న ప్రభావాన్ని మన జీవితం అంకితం చేసుకుని ప్రభు కొరకు సహాయపడుతుంది. ప్రభావకు సహాయం చేయండి. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రభా ఈ రాత్రి మీ కృపను మాకు ఇచ్చి ప్రభా లోకమంతా కూడా ఈ శుభశుక్రవారం అని గుడ్ ఫ్రైడే అని ప్రభా మరి ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తున్నారు. సంతోషం. యేసు ప్రభు ఈ శిలువ ఎక్కడం ద్వారా మానవునితో దేవునికి సంబంధం ఏర్పడబడింది. మానవునికి దేవునికి ఉన్న వైరము తీసివేయబడింది. మానవునితో దేవునికి ఉన్న ప్రవేశం తెరవబడింది. ఇంత గొప్ప కార్యం శిలువ ద్వారా మాకు కలిగింది కనుక మేము శిలువను మోసుకుంటూ శిలువ శత్రువులకు కాకుండా శిలువను హత్తుకుని శిలువ జ్ఞానంలో సాగిపోవడానికి సహాయం చేయండి. మీ వాక్యము బలహీనతో ఎంతో వాక్యము ప్రజల హృదయాల్లో పనిచేయనట్టుగా చేయండి. దీని గురించిన జ్ఞానం మాకు దయచేయండి. మీరు తీసుకురావాలని బిడ్డలందరి కొరకై మీ ప్రజల కొరకై స్తోత్రములు. వారి కుటుంబాలను దీవించు. ఈ దినము రిజల్ట్స్ వచ్చినాయి. మరి ప్రభా ప్రజలు ఎవరైనా పాస్ అయిన వారి బట్టి స్తోత్రాలు. ఏదైనా సబ్జెక్ట్ పోయింటే వారి ఏమాత్రం ఊగిపోకుండా అది చక్కగా రాసి కృతజ్ఞత చేయండి. రిజల్ట్స్ రావాలా ప్రభా దయ చూపించండి. ఎండ వేడి మంది పెద్దలైన వారి బుద్ధుల నుంచి కాపాడండి. ఈ ప్రజలకు వేరు చేయండి. ప్రజల మీద మీ గుడాలను మేఘం యొక్క అగ్నిస్తంభం మేఘస్తంభం నుంచి కాపాడండి. ప్రభు యొక్క కొత్త మార్పులకి వెళ్ళే వారందరినీ మీ ఆత్మకు అభిషేకించండి. ఇక్కడ జరిగే కార్యక్రమం మీద మీ దృష్టి ఉంచండి. మమ్మల్ని తగ్గించుకుంటూ పెట్టుకుంటూ కోరుకుంటూ ప్రభా ఎలాంటి మా ప్రయాణాల్లో మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని మీ యొక్క సన్నిధిని కనిపించవాలిగా చేయమని తుది గ్రంథంగా చెల్లిస్తూ మీ దేవుడితో సహాయం పోమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము. మన ప్రభువు తన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ కన్వీన సహవాసం చేరుకొచ్చిన మనకు ఆయన ప్రియుడైన వారికి ఇప్పుడు ఇలా సదాకాలం కూడా ఆమేన్.